వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. మనం ఎన్నోసార్లు రైళ్లలో ప్రయాణించి ఉంటాం కదా. ఏ ఊరికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ అసలు ఈ రైలు ఎలా నడుస్తుందని ఎప్పుడు కూడా ఆలోచించం కదా. పగలు రాత్రి తేడా లేకుండా మనల్ని సురక్షిత గమ్యాలకు చేరవేరుస్తారు లోకో పైలట్లు. లోకో పైలట్లు అంటే కొత్తగా ఉంది కదా. అదేనండి, ట్రైన్ డ్రైవర్లను లోకో పైలట్లు అంటారు. సుదీర్ఘకాలంగా లోకో పైలట్గా పనిచేసి ఇటీవల రిటైర్ అయిన ఆరూరి కుమారస్వామి గారు ఆఖేరు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి లోకో పైలట్ విధి నిర్వహణకు సంబంధించి అనేక విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ టైం ఇంజన్ క్యాబిన్ ఎక్కి రైలుని కదిలించిన ఆ క్షణం గుర్తుందా? అప్పటి భయం లేదా ఉత్సాహం ఎలా ఉండేదంటారు? ఆ క్షణము ఎట్లుంటదంటే ఒక అద్భుతమైన సంతోషకరమైన లెవెల్ ఉంటది. ఆ బాధ, సంతోషము. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి నేను ఇవాళ లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్ అవుతున్నా అంటే ఇది ఎంత సంతోషకరంగా ఉంటది అంటే ఆ క్షణాలను మనం మర్చిపోలేం మేడం. తక్కువ మార్కులతోని SSC ITI చేసిన నేను ఒక కింది స్థాయి నుంచి ఒక గ్యాంగ్ మెన్ నుండి ఒక డీజిల్ క్లీనరు, ఒక కళాస్ హెల్పరు, ఒక టెక్నీషియన్, అక్కడ నుండి ALP రాసుకొని ఒక అసిస్టెంట్ డ్రైవరు, ఒక లోకో పైలట్ నేను అయితా అని నా జన్మలో కూడా నేను అనుకోలేదు. మా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దేవుడిచ్చిన దయ. 1991లో APO సెలక్షన్స్ జనరల్గా ITI 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరినీ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రభ మేడం. నాకు బాగా గుర్తున్నది. నేను అప్పుడు చిన్నప్పుడు పత్రికలు బాగా చదివేవాడిని. మా విలేజ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు కేవలం పత్రిక చదివేదానికే నేను పోయేవాడిని. ఆ క్రమంలో ఆ రోజులలో ఆంధ్రప్రభ పత్రికలో నేను ఆ న్యూస్ చదివిన. నేను చదవడంతో పాటు చదివిన న్యూస్ను కూడా మా ఫ్రెండ్స్కు చుట్టుపక్కల విలేజ్లలో అందరూ చెప్పిన, మేడం ఇట్లా రైల్వేలలో గ్యాంగ్మెన్గా వేకెన్సీస్ పడ్డాయట, దాన్ని అప్లై చేసుకోండి, అప్లై చేసుకుంటే రేపు రైల్వేలలో ఉద్యోగాలు వస్తాయని చాలా నేను చేసుకుంటూ వాళ్ళకి చేయించిన మేడం. ఆ క్రమంలో 55 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ 55 మెంబర్లో 52నో 53నో నేను ఒక్కని సెలెక్ట్ అయినా 91లో. ఓహో, ఈ గ్యాంగ్ మెన్ కి కూడా నోటిఫికేషన్ ఉంటది. గ్యాంగ్ మ్యాన్ కూడా నోటిఫికేషన్ ఉన్నది. అప్పుడు ప్రతిదీ కూడా రైల్వేలో ఉండాలి, రైల్వేలో అపాయింట్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. RRB ఇస్తారు, RRC ఇస్తారు, NTPC ఇస్తారు. ఇవన్నీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలిజిబుల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ కోసం పంపుతారు మేడం ప్రతి ఒక్క ఎంప్లాయీని. బ్లడ్ టెస్ట్ కూడా మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఉంటుంది. లోకో పైలట్ అయితే A1 మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్లో కూడా A1, A2, B1, B2 అట్లా ఉంటాయి. రకరకాల టెస్టులు ఉంటాయి అన్నట్టు. సేఫ్టీ డిపార్ట్మెంట్ కాబట్టి A1 మెడికల్ అంటారు దీన్ని. A1 పాస్ అయితేనే అసిస్టెంట్ లోకో పైలట్ చేసేదానికి ఆ రూల్ మేడం. డైరెక్ట్ లోకో పైలట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇట్లా సీరియస్ సందర్భాలల్లో ఇంట్లో అందుబాటులో ఉండరు. వాళ్ళ డ్యూటీ పరిస్థితుల్లో మనకు అందుబాటులోనైతే ఉండరు. సీరియస్ కానీ సంతోషం కానీ చాలా సందర్భాలలో మేము బాధపడ్డాయి. ఎందుకు అసలు ఈ పైసల కోసం పోయినట్టయింది, అందుబాటులో లేకుండా ఉండుడైతుంది కదా, అన్నిట్లో ఇబ్బంది పడుడైతుంది అని చాలా సందర్భాలలో బాధపడ్డ రోజులు ఉన్నాయి. నేను అనుకునేది అసలు ఇది డిపార్ట్మెంట్ ఇట్లా ఉంటుందని తెలిస్తే పోనీయకపోయేటోళ్ళము అనుకునేది. ఫస్ట్ అసిస్టెంట్ గా చేసిన తర్వాతనే లోకో పైలట్. కరెక్ట్. ఒక 7-8 సంవత్సరాలు అసిస్టెంట్ గా చేసిన తర్వాత మళ్ళీ క్వాలిఫికేషన్ వేకెన్సీస్ బట్టి అడుగుతారు. అడ్మినిస్ట్రేషన్ అడుగుతుంది. అడిగిన తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లోకో పైలట్ ఎవరైనా ఉంటే ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి, విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అని అడుగుతారు మేడం. అసిస్టెంట్ లోకో పైలట్ అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు సార్? ఒక ట్రైన్ నడపాలంటే ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక అసిస్టెంట్. ఆ డ్రైవర్ కు ఒక అసిస్టెంట్ ఉంటాడు. అసిస్టెంట్ అనే పదమే తప్ప ఈక్వల్ టు లోకో పైలట్. ఇద్దరు సేమ్ టు సేమ్. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఒకటే రకంగా ఉంటుంది, అన్నీ ఒకటే ఉంటుంది. కాకపోతే క్వాలిఫికేషన్ బట్టి, డిసిగ్నేషన్, సీనియారిటీని బట్టి
లోకో పైలట్ అంటారు. ఆ. అసిస్టెంట్ లోకో పైలట్ ఏం చేయాలంటే ఇంజన్ చెక్ చేసుకోవాలి, సేఫ్టీ రిలేస్ ఉంటాయి, అవన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆయనకు తెలిస్తే ఆయన అటెండ్ చేస్తాడు. ఆయనకు తెలియకపోతే సార్ ఇట్లా సేఫ్టీ రిలేస్ ఉంటాయి, ఆ సేఫ్టీ రిలేస్ ఏమైనా టార్గెట్ అయింది సార్ ఇది పడిపోయింది అని అంటే ఆయనకి ఏమైనా తెలియని ఉంటే మళ్ళీ మేము ఆయన తీసుకొని పోయి ఆయనకు చెప్పాలా, చెప్పి ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలని చెప్పాలి. క్యాబ్ చేంజ్ చేస్తాము. లోకోకు 2 క్యాబులు ఉంటాయి. మీరు ఈ 2 క్యాబులలో ఒక క్యాబ్తో ఈ డైరెక్షన్లో పోతాం. మళ్ళీ ఒకవేళ ఎమర్జెన్సీ ఆ క్యాబ్ లేకుండా మళ్ళీ డైరెక్ట్ బ్యాక్ సైడ్ రావాలని అంటే మళ్ళీ ఈ క్యాబ్ చేంజ్ చేసుకుంటాం. ఆ క్యాబ్ చేంజ్ చేసుకునే క్రమంలో కూడా ఏం చేయాలి, కట్అవుట్ కాక్స్ ఉంటాయి, ఆ కాక్స్ కూడా అసిస్టెంట్కి తెలియాలా. అవి తెలియకపోతే మళ్ళీ డ్రైవర్ పోయి చెప్పాలా, వాళ్ళకి నేర్పియాలా. ఆ సీనియారిటీని బట్టి 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసిస్టెంట్ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని లోకో పైలట్ అవుతాడు మేడం. డ్యూటీ ముగించుకొని ఇంజన్ దిగుతున్నప్పుడు కలిగిన ఆ అనుభూతిని మాటల్లో చెప్పగలరా? ఆ యంత్రంతో కలిగిన అనుభూతి ఎలా ఉండేది మీకు అసలుకి? ఎన్నో పూర్వజన్మల సుకృతం అది. ఆ క్షణాలు ఇన్ని సంవత్సరాలు నేను చేసి లోకోకు ఈ ఉద్యోగానికి దూరం అవుతున్నా కదా, మళ్ళా ఇక నేను ఏం చేయాలి, ఇప్పుడు బయటికి పోతే ఎందుకు రాను కదా, ఏంది ఇంత ఇంత మంచి ఉన్నతమైన ఉద్యోగం చేసి మళ్ళీ నేను ఇంటికాడ ఉండాలి అని అంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకున్న సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అవన్నీ ఉంటాయి కదా మేడం. ఒక స్థాయికి వచ్చేసరికి ఉద్యోగ విరమణ అనేది ఉంటుంది కాబట్టి అది 60 years వచ్చే క్రమంలో ఎవరికైనా ఏ ఎంప్లాయీకైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీ బాల్యంలోకి వెళ్దాం. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు, ఏం చదువుకున్నారు, అసలు లోకో పైలట్గా రావడానికి కారణాలు ఏంటి? అమ్మ గృహిణి, డాడీ ఆ రోజులలో స్టీమ్ ఇంజన్లు ఉంటాయి కదా, ఆవిరి యంత్రాలు అంటారు. 1980 సెంచరీ అంత పూర్వం ఆవిరి యంత్రాలల్లో నాన్న మెకానిక్ ఉండే. మేము రైల్వే స్కూల్లో చదువుకున్నాం మేడం. ఆ ఆవిరి యంత్రాలు అంటే ఏంటి, వాటి తర్వాత మళ్ళీ డీజిల్ లోకోలు వచ్చినాయి, అవి అంటే ఏంటి, వాటి తర్వాత ఏసీ లోకోలు వచ్చినాయి, అవి అంటే ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఒక లోకో పైలట్ అయిన తర్వాత G9 లోకోస్ అని స్విట్జర్లాండ్ లోకోలు వచ్చినాయి. అంటే ఇప్పుడు దాదాపుగా నాకు ఒక 10 years నుంచే ఈ రైల్వే మీద అవగాహన ఉండేది మేడం. ముందు నుంచే రైల్వే కుటుంబం కాబట్టి అవగాహన ఉండేది. కాకపోతే మాకున్న పరిస్థితులను బట్టి చిన్నప్పుడే మదర్ ఎక్స్పైర్డ్ కావడంతో మా సమస్యలన్నీ ఉల్టా పల్టా అయినాయి. ఇటు స్కూల్కి పోవాలన్నా ఇబ్బంది, ఇటు తమ్ముని చూసుకోవాలి, ఇటు చెల్లెళ్ళని చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలను, ముగ్గురు అక్కలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలను అవన్నీ చూసుకోవాలి. అంత జీవితం అంతా అసలు ఎట్లా జరిగిందో తెలియదు. అంత కష్టాలల్లో కూడా నా పని నేను నిర్వర్తించుకుంటూ కూలి పని, ఉప్పర్ పని, రాడ్ బెండింగ్ పని, రకరకాల పనులు, ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు చేసుకుంటూ చదువుకు అంతరాయం లేకుండా గవర్నమెంట్ హాస్టల్లో మేడం, హాస్టల్లో చదువుకొని 8th 9th 10th హాస్టల్లో చదువుకొని ఇటు కుటుంబాన్ని కనుసన్నలలో పెట్టుకుంటూ హాస్టల్లో చదువుకొని హాస్టల్ అయిపోయిన తర్వాత వచ్చిరాని మార్కులతో 7th 5-6 మార్కులతో పాస్ అయినా, 10th క్లాస్ 7-8 మార్కులతో పాస్ అయినా, ఐటీఐ ఎట్లా పాస్ అయినా దేవుడికి ఎరక. ఇలాంటి క్రమంలో నేను కొద్దిగా మంచి జ్ఞానవంతుని అయిదామనేసరికి ఫాదర్ 1990లో ఎక్స్పైర్డ్. ఇటు కూలి చేసుకుంటూ విరామం టైంలో ఖచ్చితంగా పేపర్ చూడాలి, పేపర్ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఆంధ్రప్రభలో ఆ ప్రకటన చూడడము, ఆ ప్రకటనతోని అప్లై చేసుకోవడము, ఆ క్రమంలో ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి మేడం. గ్యాంగ్ మెన్ అంటే ఏంటి, వాళ్ళు ఏం పని చేయాల్సి ఉంటుంది? గ్యాంగ్ మెన్ అంటే ట్రాక్ మెన్ అంటుంది ఇప్పుడు మేడం. అప్పుడేమో గ్యాంగ్ మెన్ అనేది, ఇప్పుడేమో ట్రాక్ మెన్. 15 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళ లిమిట్, వీళ్ళకు ఒక జేఈ ఉంటాడు, ఆ జేఈ మీద ఎస్ఈ ఉంటాడు, ఎస్ఈ మీద ఎస్ఎస్ఈ ఉంటాడు. సెక్షన్ ఇంజనీర్, జేఈ అంటే జూనియర్ ఇంజనీర్, సెక్షన్ ఇంజనీర్ పైన పిడబ్ల్యూఐ ఉంటాడు, పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ అని ఉంటాడు అన్నట్టు. వీళ్ళ లిమిట్ 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ 4 కిలోమీటర్ల ట్రాక్ మరమ్మతులు ఉంటాయి కదా, ఈ R&B వాళ్ళ ఎట్లా ఉంటాయో ఈ ట్రాక్ కూడా అట్లా లిమిట్స్ ఉంటాయి అన్నట్టు. ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లా ఈ ట్రాక్ మరమ్మతులంతా ఈ గ్యాంగ్ మెన్ వీళ్ళ మీద ఒక ముఖద్దాం ఉంటాడు, ముఖద్దాం మీద సెక్షన్ ఇంజనీర్ ఉంటాడు మేడం. వీళ్ళ ఇప్పుడు అంతా అల్ట్రా స్కానింగ్ అనే మిషన్స్ వచ్చినాయి. అప్పుడు మేము చేసే జమాన్లో ఈ మిషన్స్ ఏం లేవు. అప్పటికి అప్డేట్ అయింది, చాలా అప్డేట్ అయింది మేడం. దీనివల్ల ఈ స్కానింగ్ వల్ల ఎలాంటి వెంట్రుగా వాసున్న క్రాక్స్ కూడా ట్రాక్ మీద ఏర్పడతాయి అన్నారు దానివల్ల. సార్ అలాగే ఈ గ్యాంగ్ మెన్లు
పని చేస్తున్నప్పుడు తమ శ్రమను మర్చిపోవడానికి ఏవో పాటలు పాడతారని విన్నాను. అవును. మీకేమైనా పాటలు వస్తే ఒక పాట పాడండి. భయంకరంగా ఉంటాయి మేడం అవి. ఆ. అది మనిషిని ఉత్తేజపరచడానికి, ఓహో. ఒక సోమరితనంగా ఉంటారు కదా, ఆ. వాళ్ళను కూడా ఒక పని దొంగ ఉంటాడు, నా శరీరం మీద నేను ఎందుకు వేటేయాలని పని దొంగలు ఉంటారు. ఆ. ఆ పని దొంగలు కూడా సోమరితనాన్ని వీడి ఆ పని దొంగలను ఆ పని చేసే క్రమంలో నడిపించడానికి ఉద్రేకపరమైన పదజాలాలు వాడతారు మేడం. ఓహో. ఆ అవునా? పదాలతోనే వీళ్ళు ఏం చేస్తారంటే, సోమరిగాడు కూడా అబ్బా నన్నే తిడతాండ్రా వీడు, నన్నే తిడతాండ్రా వీడు అనే పట్టుదలతోని తనకున్న శక్తిని పని మీద పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి మేడం. సరే, అలాగే ఈ పట్టల మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది కదా, అట్లా ఎందుకు ఉంటుంది అంటారు? దీనికి ఏమైనా ప్రత్యేకంగా సైన్స్ ఏమైనా ఉంటుందంటారా? సైన్స్ అంటే మేడం, ఒక్కొక్క రేలు 13 మీటర్ల చొప్పున ఉంటుంది. ఈ 13 మీటర్ల తర్వాత రెండింటిని జాయింట్ చేయాలి కదా. మ్మ్. ఈ జాయింట్ చేసే క్రమంలో ఈ ఎండాకాలము చలికాలము వ్యాకసము సంకోచం చెందుతాయి కదా. ఆ క్రమంలో చలికాలము దగ్గరికి వస్తూ ఉంటాయి, మ్మ్. ఎండాకాలం విడిపోతా ఉంటాయి, దూరం అవుతా ఉంటుంది. దూరం అవుతా ఉంటాయి. ఈ క్రమంలో వ్యాకోసం సంకోచం చెందితే ఈ పట్టాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మ్మ్. దానికోసమనే పట్టాల మధ్యన గ్యాప్ పెడతారు మేడం. మ్మ్. ఈ రెండింటి మధ్యన జాయింట్ వస్తుంది. ఇది ఈ జాయింట్ ని SEJ అని అంటారు, ఓకే సార్. స్విచ్ ఎక్స్పెన్షన్ జాయింట్ అంటారు. ఆ. దీని వల్ల ఏమైతుందంటే ట్రాక్ విరగకుండా బెండ్ కాకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటిని ట్రాక్ మెన్ ఉంటారు కదా, ఈ ట్రాక్ మెన్లు, కీ మెన్, ఇవన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ సంబంధిత అధికారులకు చెప్పాలి మేడం. ఈ గ్యాంగ్ మెన్ చేసేది ఏంటి అని అంటే, ఈ గ్యాంగ్ ట్రాక్ సంబంధించిన మంది ఆ కంకర ఉంటది కదా, వాళ్ళు PWI వాళ్ళు రీసెర్చ్ చేసేది ఎక్కడెక్కడ ఏమైతుంటుందో, బండి అన్విజువల్ సౌండ్ వస్తా అంటే డ్రైవర్కి తెలుస్తుంది, కొంత సాంకేతం ఆయనకు తెలుస్తుంది అన్నట్టు. ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధిత అధికారులకు చెప్పడం జరుగుతుంది. లాబీలల్లా ఆఫీసులల్లా ఉంటది పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్, సిగ్నల్ వర్కింగ్, ఆ రకరకాల బుక్కులు ఉంటాయి అన్నట్టు. దాంట్లో ఏమన్నా డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ అయితే ఆ బుక్కులలో ఎంటర్ చేయాలి. అది అక్కడ ఉన్న ఆఫీసర్లు సంబంధిత అధికారులకు పంపుతారు. ఈ లోకో పైలట్లు 2-3 రోజులు వరుసగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది కదా సార్. అవును. మీ పిల్లల పుట్టినరోజు కానీ వేడుకలకు వెళ్ళలేకపోయినప్పుడు ఎలా అనిపించేది మీకు? భయంకరమైన డిప్రెషన్ గురవుతాం మేడం. ఎందుకంటే ఇంట్లో సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో పిల్లల బర్త్డే ఉంటుంది, మ్యారేజీలు ఉంటాయి, తర్వాత ఇంటి పక్క వాళ్ళు ఎవరో చనిపోతూ ఉంటారు, పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోయి ఉంటారు. అట్లాంటప్పుడు ఆన్లైన్లో ఉంటాం మేడం. ఆన్లైన్లో ఉంటే అసలు మనసంతా ఎట్లుంటుంది అని అంటే, అసలు ఈ డ్యూటీ ఇది ఏంది, ఇది డ్యూటీ చేస్తే ఇది డ్యూటీ చేయకపోతేనే వెళ్ళేది, ఇటు డ్యూటీ చేయకాలే అక్కడ ఇంటికాడ వాళ్ళని సరిపెట్టాలంటే ఇక మైండ్ అంతా అసలు ఎట్లా అంటే డిప్రెషన్ గురవుతుంది మేడం. దాంతో ఒక్కొక్కరికి బీపీలు, రకరకాల షుగర్లు, రకరకాల రోగాలు వచ్చి భయంకరమైన వేదనతోని బ్రతకాలి మేడం. ఒక్కొక్క లోకో పైలట్కి ఒక్కొక్క డిసీజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మానసిక రుగ్మతులే. నా పేరు కావ్య. మా డాడీ కుమారస్వామి లోకో పైలట్ రిటైర్డ్ అయిపోయాడు. అయితే తను ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు డాడీ ఎక్కువ అందుబాటులో లేకపోతే వాళ్ళే వచ్చి చూసుకునేటోళ్ళు. అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. కొన్ని ఏమైనా అర్జెంట్ వర్క్స్ అన్నప్పుడు డాడీ వచ్చినాకనే పెట్టుకునే వాళ్ళం, అంటే డాడీ ఉంటేనే జరుగుతుంది అని. అట్లాంటి వర్క్స్ అయితే వచ్చినాకనే పెట్టుకునే వాళ్ళం. సార్, మీ ట్రైన్ నడుపుతున్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి, అవును. మరోవైపు ఏమో వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో, చాలా టెన్షన్, భయంగా ఉంటుంది కదా. అలాంటి సందర్భాలలో ఏం చేసేవారు మీరు? అది 19% మేడం. ఒకవేళ కనుక అలాంటి వ్యక్తి కనుక సూసైడ్ చేసుకోవడానికి, ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటే ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆ ట్రాక్ మనకు గ్రేడియంట్ ఉంటుంది, గూడ్స్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్, ఎట్లా ట్రైన్ కరువులు ఉంటాయి, అవన్నీ ఆ సందర్భాన్ని బట్టి అతను కనుక మనకు దూరం ఉండేది ఉంటే 100% ఏ డ్రైవర్ అయినా కానీ ట్రైన్ను బట్టి, ఆ ట్రైన్ మనకుంటే లోడును బట్టి, ట్రైన్ను బట్టి కంట్రోల్ చేసేదానికే ప్రయత్నం చేస్తాడు మేడం. ఒకవేళ ఇట్లా కరువు ఉంటా ఉంటుంది, బండి స్పీడ్ పోతా ఉంటుంది, ఈ కరువులో దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మనిషి ఆత్మహత్య చేసుకోవడానికో లేకపోతే ట్రాక్ దాటడానికో వస్తాడు. ఆ క్రమంలో మనం ఏం చేయలేని పరిస్థితి కదా, అతను చనిపోయేదానికి వస్తాడు. ఆ చనిపోయినానికి మనం బండి సడన్గా ఆపినాం అనుకో, ఈ ట్రైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్న ఒకటేసారి జరకు రావడము,
బండి ఆగడము, బ్రేక్ పైపులు ఊసిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఒకవేళ మంచిగా సాఫ్గా ఉన్నది, ట్రైన్ మంచిగా ఉన్నది, కనిపిస్తాడు ఆత్మహత్య చేసేదానికి లేడీస్ జెంట్స్ వచ్చి కనిపిస్తాడు అని అంటే 100% మానవత్వంతో బండి ఆపుతాం. సరే, అలాగే రైలు కింద పడి ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ దృశ్యాలను చూసి మీరు ఎంతో కొంత మానసిక వేదనకు గురయ్యే ఉంటారు కదా. భయం ఆ మానసిక వేదన నుంచి బయటపడాలంటే మీరు ఏం చేసేవారు? భయంకరం మేడం. నాకు ఒక అసిస్టెంట్ డ్రైవర్గా ఉన్నప్పుడు ట్రైన్ పోతా ఉంటే ఒక బర్రె వచ్చింది. ఆ బర్రె వచ్చి చనిపోయింది. నాకు అప్పుడు ఒక వారం 10 రోజుల దాకా డిప్రెషన్ గురైపోయినా. అబ్బా, ఒక మూగజీవి చనిపోయింది కదా, ఒక మూగజీవి చనిపోయింది కదా, ఏంది ఇది అని బాగా బాధపడేవాడిని. ఆ క్రమంలో ఇక చేస్తూ 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 ఉంటే ఇవన్నీ నార్మల్ అయిపోతుంది మేడం. మీ కెరీర్లో అమ్మయ్య త్రుటిలో ఇంత పెద్ద ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయి మేడం. ఒకటి, నేను గూడ్స్ లోకో పైలట్ గా చేస్తున్నా. రేచిని నుంచి టువార్డ్స్ అటు బలార్షా ట్రైన్ పోతుంది, ఐరన్ లోడ్ మేడం. అది రేచిని దాటిన తర్వాత బ్రేక్ బైండింగ్ అయింది, బండి స్మోక్ వస్తుంది, వీల్స్ పట్టేసినాయి అంటే బ్రేక్ పట్టేస్తే బ్రేక్ వీల్ ఉంటాయి కదా, బ్రేక్ పట్టేసినాయి. హెవీ ఫైర్ వస్తుంది. ఫైర్ వస్తుంది, నేను ఇట్లా కరువులో చూసేసరికి అది కనిపిస్తుంది. ముందు రేపల్లివాడ స్టేషన్ వస్తుంది, మార్గ మధ్యాహ్నం మళ్ళీ వేరే ఏమి ఉండదు, ఆసిఫాబాద్ వస్తుంది. అంటే ఈ మధ్యాహ్నం ఒక 20 కిలోమీటర్స్ ఎండింగ్ పోవాలి. ఆ క్రమంలో నేనేం చేసిన, రేపల్లివాడ మాస్టర్తో వాకిటాకిలా వేసిన, మాస్టర్ గారు మరి నా బండి ఇట్లా బ్రేక్ బండి అయింది, మన పడిపోతాయి ఇది, మరి ఆపవచ్చా అని అంటే మాస్టర్ రెస్పాన్స్ లేదు, మాట్లాడతలేడు. ఇది మాట్లాడేది ఉంటే బండి అయ్యేది ఉంటే ఇది నా మీదకి ఎక్కడ కత్తుందో ఆయన మాట్లాడతాడు. ఇక మళ్ళీ దాన్ని 60 kmph పోయే బండిని మెల్లగా 10-15 kmph తోని ఆసిఫాబాద్ దాకా మాస్టర్తో చెప్పి మొత్తం మీద సెక్షన్ క్లియర్ చేసిన. సెక్షన్ క్లియర్ చేసి మాస్టర్తో హోమ్ సిగ్నల్ ఉంటుంది, లోపలికి ఎంటర్ కావాలంటే ఒక హోమ్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ ఆపుకొని మాస్టర్తో చెప్పి, మాస్టర్ గారు బ్రేక్ బైండింగ్ అయిందండి, బండి స్టేషన్లో ఆపుకునే పరిస్థితి వస్తుంది అని చెప్తే, సరే మంచిది రాండి అని అన్నాడు. ఆడికి పోయి బ్రేక్ బైండింగ్ దానికి సంబంధించినంతా అటెండ్ చేసినాం మేడం. బయట ప్రపంచానికి రైలు ఒక ప్రయాణం, కానీ మీకు ఒక రైలు చిన్న క్యాబినే ప్రపంచం కదా. మీ ఉద్యోగ స్థలం ఎక్కువ ఉన్న ప్లేస్ కూడా అదే. అవును. ఆ క్యాబిన్ తో మీకు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఆ క్యాబిన్ తో మేడం, ఒక లోకో పైలట్ ఒక ట్రైన్ ఎక్కిన తర్వాత అప్రాచ్మెంట్ ఒక 12 గంటలన్నీ ఉండాలి ఆ క్యాబిన్లో. 12 గంటలు. ఇక గూడ్స్ ట్రైన్ అయ్యేది ఉంటే ఎక్కడ ఆపుతాడో ఎక్కడి గమ్యమో తెలియదు, గంటలు ఆ క్యాబిన్లో కూర్చోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో రైల్వేకి సంబంధించిన బుక్స్ కానీ, ఏమన్నా మాన్యువల్స్ కొత్త SOBలు వస్తూ ఉంటాయి, డిపార్ట్మెంట్ సంబంధించినవి వస్తూ ఉంటాయి, అవన్నీ నెమరేసుకుంటాయి, ఎప్పటికప్పుడు చదువుకోవాలి. నిరంతరం విద్యార్థినే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏ రిమార్క్ వస్తుందో తెలియదు, ఎట్లా అటెండ్ చేయాలో తెలియదు. అది అడవిలో బండి ఆగుతుంది, అక్కడ టెక్నీషియన్ ఉండరు, ఎవరు ఉండరు. వీళ్ళ పరిజ్ఞానంతోనే వీళ్ళే పశువులు నెమరేసుకున్నట్టుగా నెమరేసుకుంటేనే సక్సెస్ఫుల్గా అది అటెండ్ చేయగలుగుతారు. సరే, అలాగే మీరు మీ నడిపే ఇంజన్తో ఎప్పుడైనా మాట్లాడేవారా? అది ఒక ప్రాణం లేని వస్తువు లాగా లేకపోతే ఒక సహచరుడి లాగా అనిపించేదా మీకు? అది ప్రాణం ఉన్న వ్యక్తినే. అన్నీ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ పనిచేస్తేనే అది చేరవలసిన గమ్యానికి చేరుతుంది. ఎక్కడైనా ఇన్ కేస్ బండి ఆగింది అనుకో, అప్పుడు లోకో పైలట్ కు మొత్తం శరీరంలో డిప్రెషన్ గురవుతాడు, హార్ట్ గుండె కొట్టుకుంటది. ఇది ఒక్క బండి ఇక్కడ ఆగేది ఉంటే దీనికి రిమార్క్ ఏంది, ఇది సర్టిఫై చేయాలి, ఇది ఏంది అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వీలయ్యేది ఉంటే 5 నిమిషాలల్లో ఈ లోకో పైలట్ అటెండ్ చేయాలి. 5 నిమిషాలలో అటెండ్ కాలేదు అని అంటే మళ్ళీ మెయిన్లైన్ TLC గారు ఉంటాడు సికింద్రాబాద్లో, ఆ సార్కి ఇన్ఫర్మేషన్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో పలానా స్విచ్కి ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి, వాళ్ళు డైరెక్షన్ చేస్తారు. ఆ డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి అక్కడ నుండి. సార్, లోకో పైలట్ కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటారు, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలంటారు? ఒకప్పుడు ఏలు ముద్ర చేసేవాళ్ళు, కొద్దిగా పరిపూర్ణమైన జ్ఞానం ఉన్న వాళ్ళు, తెలివికల వాళ్ళు చెప్పే మాటలని బండి నడిపించిండ్రు. ఆ రోజులు పోయినాయి. తర్వాత మళ్ళీ కొద్దిగా ABC వీళ్ళు రాస్తే సరిపోతుంది అనే ఆ రోజులు పోయినాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 10th క్లాస్ పాస్ అయితే చాలన్నదే వచ్చింది, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ITI క్వాలిఫికేషన్, మినిమం ఒక ITI క్వాలిఫికేషన్ ఉండాలి మేడం. ఇప్పుడు ITI రోజులు కూడా పోయినాయి.
అంత డిప్లొమా బీటెక్ ఎంటెక్ వాళ్ళే ఇప్పుడు దాన్ని ఆశ్రయిస్తాను మేడం. సార్ లోకో పైలట్ కావడానికంటే ముందు ఎలాంటి రైళ్లను ప్రాక్టీస్లో ఇస్తారు? ఎవరికైనా కానీ గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా మేడం, ఆ గూడ్స్ ట్రైన్లల్లో లోకో ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఆ లోకో ఇన్స్పెక్టరు ఆ ఇంకా వేరే వర్కింగ్ లోకో పైలట్ ఉంటాడు కదా, ఆ ట్రైన్లలో తీసుకుపోతారు. ఆ ట్రైన్లలో తీసుకొని పోతా అంటే మనం ట్రైనింగ్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. సార్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అసలుకి ఈ ట్రైన్లో టాయిలెట్స్ అనేవి ఉంటాయా? అయితే మేడం స్టార్టింగ్లో లేవు మేడం, స్టార్టింగ్లో లేవు కానీ ఇప్పుడు కొన్ని టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు కొన్ని ఇట్లా పెడుతుండ్రు కానీ అది క్లీన్ చేసే క్రమంలో మెయింటెనెన్స్ సరిగా లేదు మేడం. అప్పుడు లేనప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏం చేసేవారు? లేనప్పుడు ఎమర్జెన్సీ టైంలో మేడం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక 15 minutes టైం ఉంటుంది. ఇన్ కేసు స్టేషన్ లిమిట్లను అయితే స్టేషన్ మాస్టర్తోని వాకిటాకి ఎమర్జెన్సీ కాల్ మాస్టర్ గారు అని చెప్పుకొని బండి ఆపుకొని ఏఎల్పి కానీ అసిస్టెంట్లు ఎవరో ఒకరు మాస్టర్తో మాట్లాడుకొని ఎవరో ఒకరు పోయేస్తారు. అది స్టేషన్ లిమిట్లు అయితే మాస్టర్ దగ్గర టాయిలెట్స్ ఉంటాయి. కొంతమంది మాస్టర్లు కూడా నిరాకరిస్తారు, కొంతమంది అనుకూలంగా ఉంటారు. ఆ క్రమంలో మాస్టర్ దగ్గరికి పోయి ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకొని వస్తాం. ఒకవేళ స్టేషన్ బయట అనుకోండి, బయట అయితే ఎమర్జెన్సీ అయితే తప్పనిసరి కొంత టైం అనేది ఉంటుంది, ఒక 10-15 minutes ఉంటుంది. బండి ఆపుకొని ఆ నేచర్ కాల్ చేసుకొని మళ్ళీ రావాలా, ఆ వెసులుబాటు ఉంటుంది మేడం. అయినా అట్లాంటి అవసరాలు ఏం రావు, ఎందుకంటే లోకో పైలట్ అంటేనే అలర్ట్గా ఉంటాడు, క్షణం అలర్ట్ ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాటికి అంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వరు. ఇద్దరు ఇంజన్ క్యాబిన్ లో ఇద్దరు ఉంటున్నారు అని చెప్తున్నారు కదా. అవును మేడం. వాళ్ళు అలర్ట్ గా ఉన్నట్లు మీ గార్డ్ కి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దానికి ప్రత్యేకంగా మీరు అలర్ట్ ఉన్నారని దానికి ఏమన్నా సంకేతాలు? అలర్ట్ గా ఉన్నారు అనే సాంకేతికం ఉంటది మేడం. ఒక ట్రైన్ కాజీపేట నుండి హసన్పర్తికి పోయింది, బిట్వీన్ ఒక 10-15 minutes పోవాలి. అయితే ఈ 15 నిమిషాలలో పోయింది అని అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అలర్ట్ ఉన్నట్టే కదా. దీనికి ప్రత్యేకంగా ఏమైనా వీళ్ళు అలర్ట్ ఉండడానికని ఏమని ఇదంతా తెలుస్తా ఉంటది. ఒక్క స్టేషన్ నుంచి ఇప్పుడు కాజీపేటలో బయలుదేరుతాం, నెక్స్ట్ స్టేషన్ హసన్పర్తి వస్తుంది, నెక్స్ట్ స్టేషన్ ఉప్పల్ వస్తుంది, నెక్స్ట్ జమ్మికుంట వస్తుంది. ఒక్క 2 స్టేషన్ సికింద్రాబాద్ లో ఉన్న కంట్రోలర్ చూస్తాడు, అది ట్రైన్ స్పీడ్ ఎంత అని అడుగుతారు. 60 kmph, మరి లోకో పైలట్ పక్క స్పీడ్ తక్కువ మెయింటైన్ చేస్తాడు, పక్క పెట్టు అని అంటాడు. అలర్ట్ ఉన్నారా లేదా అని తెలపడానికి ఇంజన్ లో ఒక గేర్ ఉంటది, దాన్ని ఎప్పటికీ టచ్ చేస్తుంటే వీళ్ళు అలర్ట్ ఉన్నారా. అది విసిడి అమ్మా, విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అనే ఒక పరికరం పెట్టిండ్రు. ఎప్పుడైతే లోకో ఎనర్జీ అంటే వర్కింగ్ లాగా వస్తుందో ఆ విసిడి పని చేసేదానికి వస్తుంది అన్నట్టు. ప్రతి 60 సెకండ్లకు ఒకసారి బజ్జర్ సౌండ్ వస్తుంది. ఆ బజ్జర్ ను దాన్ని మనం ఎకనాలైజ్ చేయాలి. ఎకనాలైజ్ చేస్తే బంద్ అవుతుంది, అంటే మనం అలర్ట్గా ఉన్నట్టు. ఒకవేళ ఎకనాలైజ్ చేయలేదనుకో మళ్ళీ నెక్స్ట్ 8 సెకండ్లకు అది మళ్ళీ బజ్జర్ సౌండ్ తో వస్తుంది. అప్పుడు కూడా అలర్ట్ కాలేదు అని అంటే నెక్స్ట్ 8 సెకండ్కు ఆటోమేటిక్ గా బండి ఎంత స్పీడ్ అని పెనాల్టీ బ్రేక్స్ అప్లై అయితే బండి అయిపోతుంది. ట్రైన్ లో కూడా సిగ్నల్స్ అనేవి ఎట్లా ఉంటాయి అసలు? ఈ రోడ్ మీద ఉన్నట్టే ట్రైన్ నడిపేటప్పుడు కూడా వాళ్ళు అట్లనే చూసుకొని వెళ్తా ఉంటారా? డిఫరెంట్ గా ఉంటాయా సిగ్నల్స్? డిఫరెంట్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ట్రాక్ పక్క పొంటి ఉంటుంది, ట్రాక్ పక్క పొంటి కొన్ని ప్రదేశాలలో లోకో పైలట్ కు కరెక్ట్ గా సిగ్నల్ కనిపించాలని అంటే 99% లెఫ్ట్ సైడే ఉంటాయి. కానీ ఎక్కడన్నా విధి లేని పరిస్థితుల్లో లోకో పైలట్ కరెక్ట్ గా కనిపించాలంటే ఒక్కొక్కసారి రైట్ సైడ్ కూడా ఉంటాయి సిగ్నల్స్. ఇప్పుడు 2 ట్రాక్లు అప్ డౌన్ 2 ట్రాక్లు ఉంటాయి. ఏ సిగ్నల్ ఎటుపోతుంది, ఇప్పుడు మన ట్రైన్ ఎటుపోతుంది, మన సిగ్నల్ ఎటు ఉన్నది అనేది ఖచ్చితంగా డ్రైవర్కు అసిస్టెంట్కి తెలిసి ఉండాలి. తెలుస్తుంది, మనకి ఎల్ఆర్ ఇస్తారు. ఆ ఎల్ఆర్లోనే రోడ్ లెర్నింగ్ అని ఉంటుంది అన్నట్టు. ఆ రోడ్ లెర్నింగ్లోనే వాళ్ళు మనకు ఇస్తారు. మనం చెప్పుతాం, క్వాలిఫై అయితేనే మనకు లోకో పైలట్ ఇస్తారు. సార్ అలాగే ఇది సినిమాలో చూపిస్తున్నట్లు ఒక మనిషి వెళ్తుంటే ట్రాక్ లో కాల్వడ్డట్టు ఉంటది కదా, అది నిజమేనంటారా? అది కల్పనమ్మా, అభ్యుత కల్పన, నిజం కాదు. అది కాదు, ఎందుకంటే ఆ రోజులలో సినిమాలు అట్లా చేసేది కానీ వాటిని మాన్యువల్ పాయింట్స్ అంటారు. ఆ పాయింట్స్ ను ఇప్పుడు ట్రైన్ దిశ ఎటు పోవాలనేది నిర్ధారణ చేసేదానికి పాయింట్స్ ఉపయోగిస్తాయి. ఇప్పుడు ఈ నుండి ఈ లైన్ పోవాలనంటే ఆ పాయింట్ ఉంటది కదా, మాన్యువల్ పాయింట్స్ ఉంటది. దాంట్లో షంటింగ్ మాస్టర్ ఉంటాడు, లేదా పాయించ్ మెన్ ఉంటాడు, గార్డు, వీళ్ళిద్దరు కలిసి మనం ఏ లైన్ కి అయితే పోవాలో ఆ లైన్ కు సెట్ చేస్తారు అన్నట్టు.
దాన్ని పాయింట్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ లేవు. పాయింట్స్ ఎక్కడ పెట్టిండ్లనంటే ఈ పెద్ద పెద్ద స్టేషన్లలో అన్నిట్లా మోటార్ పాయింట్స్ వచ్చినాయి. మొత్తం మాస్టర్ కంట్రోల్ నుంచే చూసుకుంటారు అంటారు వాళ్ళంతా. మోటార్ పాయింట్స్ అంటే ఏంటి సార్? మోటార్ పాయింట్స్ అంటే మాన్యువల్ పాయింట్స్ అంటే మనుషులు చేసేది. ఇప్పుడు మనిషి చేస్తలేడు, మోటార్ చేస్తుంది అన్నట్టు. అది స్విచ్ ఆపరేట్ చేస్తే అది ఏ లైన్కి ఏ ట్రాక్ నుంచి ఏ ట్రాక్ పోవాలి అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఈ లోకో పైలట్ కి గార్డ్ కి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా ఉంటది అంటారు? లోకో పైలట్ కు గార్డ్ కు కమ్యూనికేషన్ ఉంటుంది మేడం. మా ఇద్దరి మధ్యన వాకీ టాకీ ఉంటుంది. ఈ వాకీ టాకీ డిస్టెన్స్ మేము మాట్లాడుకుంటే కనీసం ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్ పోవాలి. 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏమైనా సిగ్నల్ డేంజర్ వచ్చింది, ఏమైనా పశువులు అడ్డం వచ్చినాయి, ఆ క్రమంలో మేము ఏమైనా లోకోలో ప్రాబ్లం వచ్చినప్పుడు మేము గార్డ్కి ఇన్ఫర్మేషన్ చేయాలంటారు. గార్డ్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయాలంటే ప్రతి మూమెంట్ ఎక్కడ బయలుదేరింది, ఎక్కడ ఆగింది, ఎన్ని గంటలకు ఆగింది, ఏమైంది అనేదంతా సిటిఆర్ అనేది ఉంటుంది అన్నట్టు. అది రాస్తా ఉంటాడు అన్నట్టు, ఆయనకి చెప్పాలా. కాజీపేట నుంచి వెళ్ళి సికింద్రాబాద్ కావచ్చు, జనగాం కావచ్చు, ఆలేరు కావచ్చు, ఈ స్టేషన్స్ వరకు పోవాలంటే ఏమైనా టైం లిమిట్ అనేది ఉంటుందా? ఎన్ని కిలోమీటర్ల వరకు ఇట్లా పోవాల్సి ఉంటుంది? టైం లిమిట్ అనేది ఉంటుందమ్మా. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ కు దీంట్లో ట్రైన్స్ ఉంటాయి కదా. గూడ్స్ ట్రైన్ ఒక ఎన్ని నిమిషాలలో పోవాలి, ప్యాసింజర్ ట్రైన్ ఎన్ని నిమిషాల పోవాలి, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎన్ని నిమిషాలలో పోవాలి అనేది ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి ఈ వర్కింగ్ టైం టేబుల్ ఉంటుంది. ఈ టైం టేబుల్ ప్రకారంగా బిట్వీన్ స్టేషన్ ఇన్ని నిమిషాలలో ఇన్ని స్టేషన్ ఇంత దూరం పోవాలనేది ఆ జర్నీ ఉంటుంది మేడం. ట్రైన్ నడిపేటప్పుడు మొబైల్స్ అలో ఉంటుందా? ఏదన్నా అర్జెంట్ విషయం చెప్పాల్సి వస్తే ఎలా సార్? ఎప్పుడైనా కానీ ఒక డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ అనే వాళ్ళు ఆన్ డ్యూటీ వేయడంతోనే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడు వాడుకోవాలని అంటే సాంకేతిక లోపము ఏమన్నా వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయాలి. ఆన్ డ్యూటీ చేయడంతోనే స్విచ్ ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆఫ్ డ్యూటీ చేసిన తర్వాతనే స్విచ్ ఆన్ చేయాలి. అంతేగాని మధ్యనే చేసేదానికి లేదు. సార్, మేము ప్రయాణించేటప్పుడు రైలు ఒకదానికొకటి అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఇట్లా చూస్తే ఒకదానికొకటి ఢీ కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. ఎట్లా ఉంటది సార్ అది అసలు? ఈ ట్రైన్ మూవ్మెంట్ అనేది సిగ్నలింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అమ్మా. సిగ్నల్ డ్రైవర్ కు, అసిస్టెంట్ డ్రైవర్ కు, గార్డ్లకు ట్రైనింగ్ ఉంటుంది. ఏ సిగ్నల్ ఇస్తే ఏ బండి పోతుంది. ఇప్పుడు లోపలికి ట్రైన్ రావాలని అంటే మాకు సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ వస్తే మేము పోతాం. ముందు వచ్చే డ్రైవర్ ఉంటాడు కదా, ఆయనకు సిగ్నల్ ఇస్తే ఆయన పోతా అంటాడు అన్నట్టు. ఆయన పోయేదాకా మళ్ళీ మాకు సిగ్నల్ ఇచ్చేదాకా, ఒకవేళ నాకు సిగ్నల్ ఇస్తే మేము లోపలికి పోయేదానికి, నాకు సిగ్నల్ ఇస్తే నా బండి తీసుకొని పోవాలి. మాకు ట్రైనింగ్లో చెప్తారు. ఆ సిగ్నల్ ఇండికేషన్ ఇస్తుంది, అది ఎవరికి ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు అనేది నాకు తెలిసిపోతుంది. అప్పుడు నేను గార్డ్తో వాకిటాకిలా పెట్టి మనకు సిగ్నల్ ఇచ్చిండ్రు, మనం ముందుకు వెళ్ళిపోతున్నామని చెప్తాం. ఒకవేళ ముందు నుంచి వచ్చే లోకో పైలట్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేది ఉంటే వాళ్ళు గార్డ్తో మాట్లాడి మన సిగ్నల్ ఇచ్చేయండు, మనం పోతున్నామని చెప్పుకొని ఇద్దరికి ఒక గార్డు లోకో పైలట్ మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ఇంతకుముందు అన్నారు కదా 16 hours ట్రైన్ డ్యూటీ చేయాల్సి ఉంటుందని. ఈ 16 hours మీకు ఫుడ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇంటికి దగ్గర నుండి బయలుదేరే ముందు తిని ఇంత టిఫిన్ పట్టుకొని పోతాం. అంటే ఆ జర్నీలో అది సరిపోతుంది. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ మాకు మా హాల్టింగ్ స్టేషన్స్, మాకు రామగుండం ఉంటుంది, బెల్లంపల్లి ఉంటుంది, తర్వాత అక్కడ పండ్రపాని ఉంటుంది. ఇట్లా మిడ్ సెక్షన్లల్లో మాకు రన్నింగ్ రూమ్స్ అనేది రైల్వే ప్రొవైడెడ్ చేస్తుంది. ఆ రన్నింగ్ రూమ్లల్లో మాకు అన్ని ఇస్తారు. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం మీల్స్ ఉంటుంది, మళ్ళీ రాత్రిలో ఉండేది ఉంటే రాత్రి భోజనం ఉంటుంది, చపాతి, మిల్క్, కాఫీ అవన్నీ ప్రొవైడెడ్ చేస్తారు. మళ్ళీ పడుకునేదానికి బెడ్షీట్లు మంచిగా ఉంటుంది, ఏసీలు కూడా ప్రొవైడెడ్ చేస్తారు. ఇంటికాడ లేని సౌకర్యాలు రైల్వే ప్రొవైడెడ్ చేస్తుంది. ఒకవేళ 15 గంటలు 16 గంటలకి ఎక్కువ అయినప్పుడు మిడ్ సెక్షన్లలో ఎక్కడన్నా వేరే స్టేషన్లలో ఆగుతుంది కదా, ఆగినప్పుడు అప్పుడు మాస్టర్తో మాట్లాడి, మాస్టర్ గారు మా ట్రైన్ పోతుందా ఉంటుందా అని వాకిటాకిలా మాట్లాడితే ఆయన కంట్రోలర్ గారితో సికింద్రాబాద్ మాట్లాడి ఆయన లేదండి మీది రెగ్యులేషన్, ఇంకో 45 నిమిషాలు ఆగుతుంది, ఒక అర్ధగంట ఆగుతుంది అన్నీ చెప్తారు. చెప్పినప్పుడు సంబంధిత దగ్గర ఉండే మన హోటల్స్కి ఇట్లా ఉండేది ఉంటే ఆడికి పోయి లోకో పైలట్, ఏఎల్పీను ఎవరో ఒకరు పోయి మనకు కావాల్సినవి పట్టుకొని వస్తాం. దాదాపు 35 ఏళ్ల సర్వీస్ కదా. అవును. 1000 కిలోమీటర్ల ప్రయాణం.
ఈ రోజు రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ పట్టాల శబ్దం కానీ ఇంజన్ హారన్ మిమ్మల్ని ఎప్పుడైనా పలకరిస్తున్నట్లు అనిపిస్తుందా? 100%. ఎందుకంటే పని చేస్తాం కదా, ఆ డ్యూటీలో ఉన్న ఎమోషనల్ అంతా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెమరేసుకుంటా అంటాం అన్నట్టు. ఎక్కడ తప్పు చేసినాము, ఎక్కడ స్పీడ్ పోవాలి, స్పీడ్ పోయే కాడకి పోయినామా, లేకపోతే అప్రోచింగ్ డేంజర్ సిగ్నల్ వస్తుంది, ఆ డేంజర్ సిగ్నల్ దగ్గర ఎంత అలర్ట్ గా ఉండాలి, అలా ఉన్నామా, అది భయంకరంగా ఇట్లా సడన్ గా ఇట్లా సిగ్నల్ వస్తా అంటే, డేంజర్ సిగ్నల్ వస్తా ఉంటది, సిగ్నల్ రావడంతో బండి ఆపినట్టుగా ఆపుతా ఉంటాం అన్నట్టు. అదే ఆ ఎమోషనల్ చాలా ఉంటది, చాలా ఫీలింగ్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైల్వే విధి నిర్వహణకు సంబంధించి అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.